రాజకీయ దాతలు, రాజకీయ విధానాలు, విభాగాలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తరఫున నా మనపూర్వక అభినందనలు. ప్రతి గౌరవంగా మన జాతిని తీర్చిదిద్దడము మా భావిస్తామని ఈ సందర్భంగా అందరికీ ప్రతిపత్తి న్యాయం అవకాశం కలిగించలేకపోయినప్పుడు ఆ పేద ప్రజలను సరైనటువంటి సమవాదంతో కూడిన సమాధానం పూర్తిగా ప్రదర్శించడానికి మేము కృషి చేస్తామని మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణే సదా అంకితమై ఉందని ఈ సభ సందర్భంగా నా ప్రజలందరికీ నేను తొందరగా ఆహ్వానిస్తున్నాను. పేదరికం నిర్మూలన అంతరాజ్యంలో పలుకుతున్నటువంటి అమరులుగా నిర్భయులుగా ఉదాహరించబడి ఎప్పటికప్పుడు చేయబడుతున్నటువంటి ఆ అందరికీ కూడా మా సేవలు పునరుద్ధరిస్తున్నాం. కాబట్టి ఈనాడు మహానాడు జరుపుతున్నాం. ప్రజలందరి ప్రజలకు 1973 సంవత్సరంలో మీ గౌరవంలో ఆదరణలో తెలుగుదేశం పార్టీకి చెందింది. ఆ ఆదరణ నుంచి ప్రజల ప్రతినిధులుగా ప్రజల మనుషులుగా పూర్తిగా ప్రజల స్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో అధికారంలో మా పరిధిలో ఈనాడు చేయగలిగింది ఏదైనా సరే మీ ఊహలు మీ అనుభవాలను ఈ సందర్భంగా ఈ అవకాశ సందర్భంగా స్వీకరించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నా ప్రజలకు పునరైతం ఈ రోజు ఉందని గొడవ తెచ్చిన పూర్వకంగా నేను ప్రకటన చేస్తున్నాను.
సోదరుల
Thank you.
మహిళలు ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన బలమును కొనుక్కున్నది. యూనియన్ ప్రభుత్వంలో తనకు ఎవరికైనా కూడా సరిగ్గా బలమైనటువంటి శక్తి మరి అమైనటువంటి ఇచ్చినమైనటువంటి బుద్ధితో రాజకీయ పరిణామంలో ప్రజలు ఉన్నారు. గుర్తించవలసిన గౌరవం ఆ సందర్భంలో యూనియన్ ప్రభుత్వానికి ఖచ్చితంగా చేస్తున్నారు. యూనియన్ ప్రభుత్వం యొక్క అసమర్థత ఇది భారతదేశంలోని ఈ సందర్భంగా గౌరవిస్తున్నారు. కాబట్టి ఈ భారతీయుల యొక్క ఐక్యతను ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా రక్షించడం, ఎవరైనా రక్షించడం, పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం యూనియన్ ప్రభుత్వం తన ధర్మంగా కాపాడాలని సందర్భంగా యూనియన్ ప్రభుత్వాన్ని మనం అందుకే
ఈ
그